ఆ దంపతులు మా తల్లి తండ్రి ఇద్దరు కూడా రామభక్తులై ఉన్నారు. వాళ్ళకి సంతానం కలగలేదు, పుత్ర సంతానం కలగలేదని వారిద్దరూ కూడాను అలాగే క్రమంగా పెద్దతనం వచ్చింది. తవ వృద్ధౌ పుత్రార్థముజ్యతౌ, పుత్రుడు కలగాలని మహాప్రయత్నం చేశారు. మాకు ఈ పుత్రుడు కలగటానికి ప్రతిబంధకమైన ఏ దోషం ఉందో ఆ దోష పరిహారం కొరకు ఉపాయాన్ని ఆలోచిస్తూ ఉన్నారు. ఇలా ఉంటూ ఉండగా ఒక రోజున నివాసం అనేటటువంటి ఒక పట్టణం, ఆ పట్టణంలో దంపతి వాళ్ళిద్దరూ కూడాను జగన్మోహిని అమ్మవారిని, ఆ అమ్మవారు మా కులదేవత, ఆ కులదేవతను ప్రవరానే నదీ తీరంలో ఉన్నటువంటి ఆ తల్లిని కాస్త వాళ్ళిద్దరూ కూడా చూచి దేవ్యాశ్చ తవ సేవా నిత్యం తత్ర ప్రచక్రతు, రోజు ఆ అమ్మవారిని మోహినీ దేవతని ప్రార్థన చేస్తుంటారు, కులదేవతని. తదో బహుతిథే కాలే, ఇలా చాలా కాలం గడిచింది. ప్రసన్నాతం ద్విజం భూత్వా ప్రాహ తద్దోషశాంతయే, ఆ తల్లివారి భక్తికి అనుగ్రహించి మా కులదేవత మా తండ్రి గారితో ఒకప్పుడు స్వప్నంలోనూ మామూలుగాను కనిపించి చెప్పింది, నాయనా ఓ నృసింహ, బుద్ధిమంతుడు అయ్యా, నువ్వేం చేస్తావంటే అయోధ్య పట్టణానికి వెళ్ళు. అక్కడ సరయూ నదిలో రామతీర్థంలో మహత్తమైనటువంటి చైత్రమాసంలో వసంత ఋతువులో మీనంలో రవి ఉండంగా చైత్రస్నానం ఒక 4 రోజుల పాటు ఉండి చేయనాయన. అప్పుడు నీ సమస్తమైన పాతకాలు పోయి నీకు అభీష్టమైనటువంటి రీతిగా పుత్ర సంతతి కలుగుతుంది నాయన. ఇంత వృద్ధత్వ దశలో కూడా నీకు ఈ సంతతి కలిగేటువంటి భాగ్యము అప్పుడు ఏర్పడుతుంది అని అమ్మవారు చెప్పారట. ఆ చెప్పినటువంటి మాట విన్నారా మహాన్